చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము చెప్పేదేమో శ్రీరంగ నీతుడు దూరేదేదో దుమ్మరి గురుసులు అన్నట్టు, టీవీల ముందుకు వచ్చేదేమో చెప్పేది అంతా బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, ఓటింగ్ సజావుగా జరగాలి, ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోవాలని చెప్పి తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి కుళ్ళుతో అక్కసుతో కోపంతో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక శాతంలో ఓట్లేస్తున్నారనే కోపంతో అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించారు. మే 13వ తేదీ ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోషిస్తుంది, పోరాటం చేస్తున్నాం. వీటి మీద ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి, దాదాపు మాచర్ల, కుప్పం, మార్కాపురం, బాపట్ల, గంగాధర్ నెల్లూరు, వేమూరు, తిరువూరు, రాయచోటి, ఉంగుటూరు, టెక్కలి, జగ్గైపేట, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, పొన్నూరు అనేక బూతులు, దాదాపు 60-70 బూతుల్లో రీపోలింగ్ చేయించండి. బూతులు క్యాప్చర్ అయినాయి. ఆ రోజు అట్టడిగిన వర్గాల్ని తరివేశారు. లైవ్లో చూసాం. మాచర్ల వంటి ఘటనలో ఎస్టీ అతను ఓటేయడానికి పోతే ఒక ఓటు తన ఓటు తాను వేసుకోవడానికి పోతే 10-20 మంది టీడీపీ గుండాలు, పనికిరాని ఎదవలు పాపం అతని మీద పడి విచక్షణ రహితంగా కొట్టి బూత్ బయటకు తీసుకెళ్ళిపోతూ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ రోజున ఈ రిగ్గింగ్లు జరిగినాయి, కెమెరాలు ఉన్నాయి, ఒకసారి ఎంక్వైరీ చేయించండి అని గత 10 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ చుట్టూరు తిరుగుతూనే ఉంటాం. ఇది ఒక పోరాటం చేస్తాం. ఎలక్షన్ కమిషన్ మరి ముందుకొచ్చిందా, నిజ నిర్ధారణ చేసిందా, న్యాయం చేసిందా, చేస్తే చేసినట్టు, లేకపోతే హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటేసుకునేటంత వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఈ రిగ్గింగ్లు? ఎందుకు అట్టడిగిన వర్గాల్ని కొట్టాల్సి వచ్చింది? వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడానికి స్వేచ్ఛ లేదా? కొత్తగనేస్పాడు గ్రామంలో ఓటు వేసిన తర్వాత బీసీలకు చెందిన యాదవరాజులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని గంగమ్మ గుడిలో బందీలుగా నిర్బంధించి ఆడవాళ్ళని 20 గంటలు మే 13వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం మరుసటి రోజు 2 గంటల వరకు వాళ్ళని నిర్బంధిస్తే కనీసం అక్కడున్న ఎస్పీ, ఐజీ వాళ్ళని పలకరించడానికి కూడా పోలేదు. నేను 10 సార్లు చెప్పా, కనీసం మీరు పోతే మనోధైర్యం ఉంటుంది, వాళ్ళకు భరోసా కల్పించండి అంటే అది కూడా చేయలేకపోయారు. మరి మరుసటి రోజు మేమందరం నాయకులు పోయి ఆ ఆడవాళ్ళని అక్క చెల్లెమ్మల్ని ఇళ్ల దగ్గర వదిలేస్తే మళ్ళీ మా మీద దాడి చేయడానికి తెలుగుదేశం నాయకులు. సరే ప్రతిఘటించాం, ఎదురుదాడి చేస్తామనే సంఘటన జరగబోతే అప్పుడు పోలీసులు స్పందించి ఇంకొంతమంది వచ్చి ఎవరిని వాళ్ళ దారి పంపించేటట్టు చేశారు. ఇదా పోలీసుల పాత్ర? ఎవరి పోలీసులు? ఎలక్షన్ కమిషన్ వేసిన వాళ్ళు కాదా? అకస్మాత్తుగా వారం రోజుల్లో ఎలక్షన్ ఉందగా అనేక మందిని మార్చేశారు. పోయిన వాళ్ళు ఏదో ఎలక్షన్ చేయలేని వాళ్ళలాగా కొత్త వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఏమైంది ఈరోజు? ఎందుకు ఇన్ని సంఘటనలు? ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఎలక్షన్ కమిషన్ వహిస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వహిస్తుందా? లేదు నక్కజిత్తులతో ఇదంతా ప్రేరేపించిన చంద్రబాబు నాయుడు గారు భరిస్తాడా? అమాయకుల్ని కొట్టిన పాపం ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా ఓటర్ రూపంలో ఒక 60 బూతులు మీరు క్యాప్సైజ్ చేసి ఉండొచ్చు, కానీ కొన్ని వేల బూతులు ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. రేపు 4వ తేదీ ఓటింగ్లో ఖచ్చితంగా అది ప్రజల నుంచి వచ్చిన తీర్పుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఆ తర్వాత వీటి మీద తప్పకుండా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కఠినమైన ఎంక్వైరీలు ఉంటాయి కూడా. గతంలాగా కాకుండా ఇంకా కఠినమైన ఎంక్వైరీలు ఉంటాయి. ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, వాళ్ళు ఉద్యోగాలు పోయే వరకు కూడా ఈ పోరాటం ఉంటుంది. ఎందుకంటే సామాన్యుల మీద వాళ్ళు చూపిన చర్యలకి శాశ్వత పరిష్కారం కనుక మనం చూపెట్టలేకపోతే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేకపోతే ప్రజాస్వామ్యమే అపహాస్యం అయిపోతుంది. ఏది ఏమైనా మాచర్ల ఘటనలో కూడా ఏదైతే నిందితులు ఉన్నారో అక్కడున్న గ్రామాలు తుమురుకోటు కానీ, లేదు
ఓబులేసుపల్లి కానీ, వేపకంపల్లి, వెల్దుర్తి తెలుగుదేశం సొంత గ్రామం, క్యాండిడేట్ సొంత గ్రామం, యథావేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు దాని మీద చర్యలు చేపట్టట్లేదో, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో, ఎందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ని కఠినంగా అడగట్లేదో అర్థం కావట్లేదు. అడిగే రోజు వస్తుంది, అడిగే సమయం వస్తుంది, ఆ సమయం మాదవుతుంది, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నాం.